Audio Jungle. ఫిలిం అనేసరికి ఒక పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అన్ని భారీ రిచ్ ఫిలిమ్స్ ఉంటాయి. ఓకే, ఇది రిచ్ ఫిలిం అనేది తీశారు, కానీ ఒక కొత్త డైరెక్టర్ ఇంతమంది తీశారని అయితే కల్లో కూడా అనుకోలేదు అది చెప్పుకోవచ్చు. ఎందుకంటే పబ్లిక్ ఎటువంటి మెసేజ్ ఇవ్వాలో ఆ మెసేజ్ మొత్తం ఇచ్చాడండి ఈ సినిమాతో. అదైతే పక్క ప్రతి సమాజం పట్ల బాధ్యత ఉన్న ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఎందుకంటే ఆ హాఫ్ అన్ అవర్ ఫిలిం సెకండ్ హాఫ్లో మొత్తం ఫస్ట్ హాఫ్ మొత్తం మర్చిపోతాం, ఒక మంచి మనసుతో బయటకు వస్తాం. అయితే పక్కా చెప్పుకోవచ్చు, ఇంకా కొత్త డైరెక్టర్ ఇంతకన్నా ఒక స్టార్ యాక్టర్తో ఎవరు తీయలేరు సినిమా. ఆ విధంగా అయితే చెప్పుకోవచ్చు మంచి సినిమా. మన 25th ఫిలిం గోపిచంద్ గారికి మంచి సినిమా నిలిచిపోతుంది అయితే చెప్పుకోవచ్చు. మైనస్ పాయింట్స్ వచ్చేసి ఫస్ట్ హాఫ్లో కొద్దిగా మైనస్ పాయింట్స్ ఉన్నాయి, కొద్దిగా స్టోరీలో కొద్దిగా ఏమో బాగుండదేమో అనిపిస్తుంది. కానీ ఒక పాటలు అయితే ఏమండి చాలా న్యాచురల్గా ఉన్నాయి, పాటలు కూడా చాలా బాగున్నాయి, మ్యూజిక్ కూడా చాలా బాగుందండి. హీరోయిన్ గారు హీరో యాక్టింగ్ చాలా బాగుంది. గోపిచంద్ గారి యాక్టింగ్తో నచ్చిపోద్ది ఫస్ట్ హాఫ్ మొత్తం. సెకండ్ హాఫ్ మాత్రం ఒక స్టోరీ ఓరియంటెడ్ అండ్ ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫర్ పబ్లిక్ అని చెప్పేసి చాలా బాగా ఇచ్చారు. రైటర్ కూడా డైరెక్టర్ కూడా ఒక్కడే కాబట్టి చాలా బాగా రాశారు, మాటలు అద్భుతంగా రాశారనమాట. ఎందుకంటే ఒక పబ్లిక్ ఎటువంటి మెసేజ్ ఇవ్వాలో ఆయన మెసేజ్ ఇచ్చేసారు. ప్రతి సమాజం పట్ల బాధ్యత ఉన్న ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అండి అయితే చెప్పుకోవచ్చు. ఐఎమ్ గివింగ్ 3 అండి. ఎందుకంటే మంచి నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఒక పబ్లిక్కి మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. ఎంటర్టైన్మెంట్గా ఏం లేకపోయినా కూడా మంచి మెసేజ్ ఓరియంటెడ్ అయితే పక్కా చెప్పుకోవచ్చు. 100% స్టాండర్డ్స్ ఇద్దొచ్చండి మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ జరుగుతుంది. అటువంటి సందర్భంలో మనం ఎవరి వైపు ఉండాలి అని నిర్ణయించేలాగా ఉంది పక్క మూవీ. నిస్వార్థమైన సేవ చేసే ప్రజా నాయకుల్ని ప్రజాప్రతినిధుల్ని ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా ఓట్లేసి ఎన్నుకోవాలని చెప్పేలాగా ఉంది. అంటే ఒక మంచి సోషల్ కాస్తో వచ్చిన మూవీ పంతం, ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. మేబీ మన ఫాదర్ నుంచి వచ్చిందేమో ఒక మంచి సోషల్ కాస్తో మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ వస్తున్నారు గోపిచంద్ గారు. ఇలా ఉన్నాడండి మూవీ. థ్యాంక్ యూ సో మచ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.